Thank you, Lord. Hallelujah. Hallelujah. అందరం శుద్ధపడదాం. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై చీల్చబడిన నా శరీరం అని చెప్పాను. ప్రార్థనాపూర్వకంగా భుజిద్దాం. 2025 సంవత్సరం మొట్టమొదటి ఆహారం. థ్యాంక్ యూ లార్డ్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, నా రక్తము వలమైన ఉన్నాను, దీనిలోనిది త్రాగునప్పుడెల్లను నా మరణంలో ప్రచురించుదని ఆయన చెప్పారు.
ఆయన రక్తము మనల్ని పవిత్రపరచుంది. యేసయ్య లోకానికి రావడానికి గల కారణం కన్య మరియ గర్భమున జన్మించడానికి, ఆయన ఉదింపబడడానికి, రక్తము కాల్చడానికి, ఆయన పాప విముక్తి కలుగజేయడానికి వచ్చాడు.
ఇదిగో ఆయన శరీరము తిన్నాం, ఆయన రక్తము త్రాగాం. ఆయన వచ్చేంత వరకు ఆయన మరణమును ప్రచురించాలనగా ఆయన సువార్త చేయాలి, ఆయన ప్రేమను తెలియచేయాలి. తండ్రి, బలలో చేసిన ప్రతి బిడ్డ నీ చేత కప్పబడును గాక, నీ ఆత్మ చేత కప్పబడుదురు గాక. వారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డలకు, వారి యొక్క బంధుమిత్రాదులకు అందరికీ క్షేమము కలుగునుగా. గొప్ప శుభవార్త వీరి జీవితాల్లో విదురుగా నాయన. ప్రతి దినము ప్రభువా నీ బిడ్డలు మీ చేత నడిపింపబడుదురుగా. కార్యము చేయండి. మీరు మాకు ఇచ్చిన ఇంత గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా శిరస్సు వంచి మీ సన్నిధిలో సాగిలు పడుతున్నాం ప్రభువా. ఈ సంవత్సరం అంతా ప్రభువా ఈ పరిచర్యను ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా ఈ సజీవుని ప్రేమ చర్చిని అయా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ వ్యాప్తి చెందింప చేయమని ప్రార్థిస్తున్నాను. సంఘ పిల్లలందరినీ విశ్వాసంలో స్థిరపరచండి నాయన. చెదిరిపోయిన వారిని మరలా మీ రక్తం ద్వారా సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. ఆదించండి, అద్భుతం జరిగించమని మధ్యలో అందిస్తే సిస్టర్ గారు మీరు వాడుకున్నందుకు స్తోత్రము నాయన. మరింత కృపనివ్వండి. ఈ సంవత్సరం అనేక ఓపెనింగ్స్ జరుగుతున్న సహాయం చేయండి. ఆయా రాష్ట్రాల్లో, ఆయా జిల్లాలో, ఆయా ప్రాంతాలు మీరు తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అద్భుతమైన మమ్మల్ని కృపా జ్ఞాపకం చేసుకోండి. శాంతిని బలపరచు, సండే స్కూల్ పరిస్థితి, ఆరాధన అన్ని విషయాల్లోని జ్ఞానాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో వివేకము చేత నింపమని ప్రార్థిస్తున్నాను. బలపరచండి. సంఘ బిడ్డలందరూ వారి కుటుంబ, వారి ఉద్యోగ, వ్యాపార వృత్తులని మీరు దీవించి ఫలింపు చేయమని. అయ్యా, ముఖ్యంగా చిన్న బిడ్డలు ఉన్నారు నాయన. అయ్యా, చిన్న బిడ్డలు వారి భవిష్యత్తును దీవించండి ప్రభువా. వారిని ప్రభువా మీ దూతలను తోడుగా ఉంచి వారిని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి వారిని దేవుని రాజ్యం అన్నారు. ఈ బిడ్డలు ఈ రోజు వచ్చిన వారు కానీ రాని వారు కానీ అందరికీ క్షేమం ఇవ్వండి. దీవించి బలపరచబడి వాగ్దానములోనికి మేము నాయన తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. సహాయం చేయండి. ఎవరికి ఏ వాగ్దానం ఇస్తారు ఈ దినాన్ని మొట్టమొదటి ప్రభువా ఇలా మనం తీసుకున్న మేము ప్రతిరోజు నీ వాక్యము చదివి ప్రతిరోజు మీ వాగ్దానం పొందుకుందాముగాక. ఈ విధంగా మమ్మల్ని నడిపించి మహిమను పొందమని. మరి ఉదయకాలం 10 గంటలకు నూతన సంవత్సరపు ఆరాధనను మీరు ఆశీర్వదించండి. ప్రేమ విధులు ఆశీర్వదించండి. అనేకులు నడిపించి మీరు ఆశీర్వదించండి. వాకు ప్రత్యక్షతతో చెప్పండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు.